రాగల 24 గంటల్లో మన యొక్క దేశంలోకి నైరుతి ఋతుపవనాల యొక్క ఆగమనం అనేది స్టార్ట్ అవుతుంది. 26వ తేదీన సాయంత్రం నాటికి కేరళను నైరుతి ఋతుపవనాలు అనేటివి తాకబోతున్నాయి. ఈ సమయంలో మనకు విపరీతమైన గాలులు అనేటివి మన యొక్క దేశంలోకి అయితే ఎంటర్ అవుతాయండి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేటివి రావడంతో ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడబోతుంది. ఆగ్నేయ దిశగా ఏర్పడబోతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి యొక్క ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాలకు వర్షాలు అనేటివి నమోదు కాబోతున్నాయి. అలానే దక్షిణ కోస్తాలోని కొన్ని భాగాలకు మాత్రము చెదురుమదురు వర్షాలు అనేటివి నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ రిపోర్ట్ ప్రకారము రాయలసీమలో పలుచోట్ల అకాల వర్షాల యొక్క ప్రభావం అనేది ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తోంది. అలానే తెలంగాణలోని దక్షిణ భాగాలకు మరియు పశ్చిమ భాగాలకు కూడా వర్ష సూచన అయితే ఉన్నట్లు తెలుస్తోంది అనమాట. తెలంగాణలో మహబూదాబాద్ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అనేటివి నమోదవుతూనే ఉన్నాయండి, మనం చూస్తూనే ఉన్నాము. సో ఇవి రాగల 24 గంటల్లో ఇంకొంచెం పెరిగే అవకాశాలు అయితే ఉంటున్నాయని వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారము. సో ఈ రోజు కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అనేటివి చాలా చురుగ్గా అయితే కదులుతున్నాయి. సో వీటి ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందని సో వాతావరణ విభాగం నుంచి సమాచారం అయితే అందింది. అయితే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము రాగల 24 గంటల్లో సో ఏ ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అయితే ఉందనేది నేను ఇక్కడ వెదర్ మోడల్ అనేది షేర్ చేస్తున్నాను. ఐఎండీ రిలీజ్ చేసినటువంటి రీసెంట్ శాటిలైట్ ఇమేజెస్ కనుక ఒకసారి మీరు పరిశీలించినట్లయితే సో ప్రస్తుతము బంగాళాఖాతంలోకి ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి చాలా వేగంగా అయితే కదులుతున్నాయన్నమాట. సో ఈ వేగానికి మనకు ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇక్కడ మీకు జూమ్ చేసినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం యొక్క కదలికలు అనేవి భారత వాతావరణ కేంద్రం అయితే గుర్తించింది. అలానే అరేబియా సముద్రంలో కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడేదానికి అవకాశం అయితే ఇస్తుందన్నమాట. సో వీటి ప్రభావంతో ముఖ్యంగా ఈ కర్ణాటక మరియు కేరళ మరియు తమిళనాడు రాయలసీమలోని ఈ ప్రాంతాలకు ఉపరితల ఆవర్తన ద్రోణి యొక్క ప్రభావం అనేది ఉందన్నమాట. సో అందువల్ల వర్షాలు అనేవి నమోదవుతున్నాయని సో వాతావరణ శాఖ అయితే విభాగం నుంచి అయితే సమాచారాన్ని అయితే అందించింది. అయితే ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మీరు చూసుకున్నట్లయితే సో మనకు వర్షాలు అనేటివి ఎక్కువ శాతం రాయలసీమలోని అనంతపురము, శ్రీ సత్యసాయి జిల్లా మరియు కడప, చిత్తూరు మరియు కర్నూలు, నంద్యాల మరియు తిరుపతిలోని కొన్ని పోర్షన్స్కి అయితే వర్ష సూచన అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ విభాగం నుంచి అయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే సో ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ బోర్డర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు అనేటివి ఉంటాయని వాతావరణ శాఖ నుంచి సమాచారము. సో ఇక్కడ మనకు వర్షపాతం కూడా మోస్తారు వర్షానికి అవకాశం అయితే ఇస్తుంది. అలానే ఈదురుగాలు అనేటివి ఉంటాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది అనమాట. లేపాక్షి, పుట్టపర్తి మరియు కదిరి, పులివెందుల, ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బళ్ళారి, అదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ మరియు కడప, రాయచోటి, మదనపల్లె, పీలేరు, చిత్తూరు, సో ఈ విధంగా గాలివీడు, నల్లచెరువు, తలుపుల మరియు రెడ్డిపల్లి, గోరంట్ల, పెనుగొండ, కలిపి, సో ఈ విధంగా కళ్యాణదుర్గం, ఉరవకొండ, ఆలూరు, సో అదోని, కోసిగి, గోనెగండ్ల, కొడుమూరు, డోన్, సో ఇలా మనకు ఈ యొక్క ప్రాంతాల్లో కూడా వర్షానికి అవకాశం అయితే ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుందండి. ఇక మనకు ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలోని దక్షిణ భాగాలైనటువంటి గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ మరియు మహబూబాబాద్, అదేవిధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి, సంగారెడ్డి మరియు ఈ కర్ణాటకకు బోర్డర్కి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలన్నిటికీ కూడా వర్ష సూచన అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే చెప్తోందండి. సో ముఖ్యంగా మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వచ్చేసి వర్షాలు అనేటివి నమోదవుతాయని చెప్పి వాతావరణ శాఖ విభాగం నుంచి సమాచారం. సో ఇక్కడ నేను మీకు షేర్ చేసింది వచ్చేసి రాగల 24 గంటల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి రిపోర్టు. ఇక రాబోయే 3 రోజుల పాటు కూడా ఇప్పుడు మనం ఏవైతే కొన్ని ప్రాంతాల గురించి అయితే మాట్లాడుకున్నామో అదే ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం అయితే ఉంటుందని సమాచారం. సో ఈ నెల 26వ తేదీన మన యొక్క దేశంలోకి కేరళను టచ్ చేస్తూ నైరుతి ఋతుపవనాల యొక్క విజృంభణ అనేది కొనసాగబోతుంది అనమాట.
ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలకు అవకాశం ఇస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఏర్పడబోతున్నాయని సో మనకు సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓకేనా. సో ఈ విధంగా మనకు వర్షాలు అనేటివి సో రాగల 24 గంటల్లో రాయలసీమలోని పలు ప్రాంతాలకు ఉంటాయి. అదేవిధంగా దక్షిణ భాగాలైనటువంటి తెలంగాణ వైపుగా కూడా ఉంటాయని సమాచారం అయితే అందిందనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క వాతావరణ పరిస్థితులకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా నేను సో కొన్ని వెదర్ మోడల్స్ అనేవి తీసుకొని మీకు షేర్ చేస్తున్నానండి. అయితే ఇక్కడ చాలా మంది కూడా అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంటే, సో మీరు రోజు చెప్తున్నారే కానీ వర్షాలు పడడం లేదు అని చెప్తున్నారండి. సో ఇక్కడ మనకు వాతావరణ శాఖ విభాగం నుంచి వచ్చినటువంటి వెదర్ మోడల్స్ ఏవైతే ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తున్నానో గూగుల్ నుంచి, ఇక్కడ చూడండి. సో వెదర్ మోడల్కి సంబంధించి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను కదా, ఐఎండీ రిలీజ్ చేసినటువంటి ఇమేజెస్ ఆధారంగానే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను అనమాట. సో దీన్ని బట్టే ఇక్కడ వర్షాలకు అవకాశం ఉంటుందని మాత్రమే ఇక్కడ నేను చెప్పగలను. ఓకేనా. సో మనకి ఇక్కడ ఉపరితల ఆవర్తనాల యొక్క కదలికలు కూడా మీరు చూసుకోవచ్చండి. ఓకేనా. సో ఈ విధంగా మనకు వర్షాలు అనేవి రాగల 24 గంటల్లో ఉంటాయని భారత వాతావరణ కేంద్రం నుంచి అయితే సమాచారం అయితే అందింది. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ యొక్క ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీకు రాగల 24 గంటల్లో లైవ్ అనేది ఉంటుందన్నమాట. సో ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి అనేది మీకు చెప్తాను. సో మనకు ఈ విధంగా రాయలసీమ దక్షిణ కోస్తా భాగాల గురించి కూడా మాట్లాడుకోవాలి. దక్షిణ కోస్తా భాగాల్లో నెల్లూరు, తిరుపతి పోర్షన్స్లో కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలకు అవకాశం అయితే ఉంటుంది. సో మిగిలిన చోట్ల ఎక్కడా కూడా అంటే మనకు మధ్యస్థ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కోస్తా ఆంధ్ర వైపుగా కూడా వర్షానికి అవకాశం లేదు. కోస్తా ఆంధ్ర వైపుగా కూడా 1-2 చోట్ల, అది కూడా శ్రీకాకుళం, ఈ యొక్క అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాలకు మాత్రమే వర్షానికి అవకాశం అయితే ఉంది. అలానే తెలంగాణ వైపుగా కేవలం మనము దక్షిణ తెలంగాణ భాగాలకు మాత్రమే అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాంతాల్లో కాకుండా తూర్పు తెలంగాణ మీదుగా కూడా 1-2 చోట్ల, అది కూడా పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సో ఈ యొక్క ప్రాంతాల్లో కేవలం కొన్ని చోట్ల మాత్రమే చెదురుమదురు వర్షాలు అనేవి నమోదవుతాయి. అయితే ఇక్కడ మనకు ఈదురు గాలులు అనేవి పెరుగుతాయండి రాగల 24 గంటల్లో. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు అనేవి మన యొక్క దేశంలోకి ముఖ్యంగా కేరళను టచ్ చేసి అయితే ఎంటర్ కాబోతున్నాయి. ఓకేనా.